వెల్కమ్ టు వి5 న్యూస్. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ నియోజకవర్గం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఇప్పటికే శ్రీశైలం నుంచి గేట్లు 10 గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్కి భారీ వరద నీరు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. 4,41,183 పైగా క్యూసెక్ల నీరు సాగర్కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల్లోనే సాగర్ యొక్క నీటి మట్టం 34 అడుగుల మేరకు నిన్నటి నుంచి ఈ రోజు వరకే 580 అడుగులకు ప్రస్తుతం సాగర్ నీటి మట్టం చేరుకుంది. మొత్తం 590 అడుగుల గాను 312 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం 580 అడుగుల మేర నీరు చేరింది. మొత్తం 284.16 టీఎంసీల వరకు ప్రస్తుతం సాగర్లో ఇన్ఫ్లో కొనసాగుతుంది. అయితే మొత్తంగా శ్రీశైలం, కృష్ణా, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం వంటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో ఇంకా నిండాల్సినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మాత్రం ఉంది. పెద్ద ఎత్తున మహారాష్ట్రలో కావచ్చు, అదేవిధంగా ఎగువ ప్రాంతాలకు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఈరోజు శ్రీశైలం నుంచి 10 గేట్లు ఎత్తడంతో ఈరోజు నాగార్జున సాగర్ గేట్లు కూడా త్వరలోనే తెరుచుకోబోతున్నాయి. ఇప్పటికే అధికారులంతా సర్వం సిద్ధం చేశారు. కెమెరామెన్ ప్రసాద్.